ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 14వ తారీఖు శనివారం రోజున మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు దినఫలాల ప్రకారం జీవిత భాగస్వామి వల్ల మీకు ఊహకందని పరిస్థితి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512 రాబోతుంది. ఎటువంటి పరిస్థితులు మీకు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మూలంగా రాబోతున్నాయి, అలాగే మిథున రాశి వారు ఎటువంటి దేవారాధన చేసుకోవాలి ద్వారా ప్రతికూలతలు కూడా అనుకూలంగా మార్చుకోవడానికి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము చెప్తున్నామన్న విషయం అనేది మీకు అర్థమవుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక మిథున రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే ఎవరైనా చిన్న సహాయం చేస్తే వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు పరిచయమైన సరే పాత స్నేహితులను కానీ బంధువులను కానీ అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నిరంతరం నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. జీవితంలో అనేక రకాల పరీక్షలు, అనేక రకాల సమస్యలు వీరికి ఎదురవుతూ ఉంటాయి. అలాగే వీరు ఏ పని మొదలు పెట్టినా కానీ మొదట్లో ఆ పని వల్ల వీరికి లాభాలని బదులుగా నష్టం వాటిల్లుతుంది. అయితే నష్టాలను చూసి, అపజయాలను చూసి కృంగిపోకుండా, ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా వీరు ఎప్పుడైతే ముందుకు సాగుతారో అప్పుడే వీరు ఖచ్చితంగా సక్సెస్ ని పొందుకోగలుగుతారు. అప్పుడు కూడా ఏది కూడా అతి సులువుగా వీరు ఫలితాన్ని సాధించలేకపోతారు. అతి కష్టం మీద మాత్రమే ఫలితాలను సొంతం అవుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా మీ యొక్క లైఫ్ లో ఏ సమస్య వచ్చినా కానీ మీకు చెడ్డదో వాడిదో నిలిచే స్నేహితులు, చేదోడుగా వాదోడుగా నిలిచే స్నేహితులు ఎప్పుడు కూడా నీ వెంటనే ఉంటారు. అయినప్పటికీ స్నేహితుల మూలంగా కొన్ని సందర్భాలలో కొన్ని కష్టాలు మీకు వస్తూ ఉంటాయి. అనవసరమైనటువంటి వాదనలోకి వారి వల్ల మీరు వెళ్లాల్సి వస్తుంది. అనవసరమైన గొడవల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా కూడా మీరు స్నేహితుల వల్ల మంచి ఫలితాలు ఎదుర్కొన్నప్పటికీ కొన్ని సందర్భాలలో కూడా చెడు ఫలితాలను కూడా వస్తూ ఉంటాయి. అయితే ఏదైనా సరే పరిస్థితులను బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. పరిస్థితులను బట్టి అప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచించి అనుభవజ్ఞుల సలహాలతో తీసుకొని ముందుకు వెళ్ళటం ద్వారా మీరు అద్భుతమైన ఫలితాలు చూస్తారు. అంటే కానీ ఏకపక్ష నిర్ణయాలు కానీ, ఆలోచించకుండా పొరపాటు తీసుకునే నిర్ణయాలు కానీ మీ యొక్క జీవితంలో మీకు అనేక రకాల సమస్యలను తెచ్చి పెడతాయి. కాబట్టి ఈ విషయంలో మిథున రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం జీవితంలో ఒడిదుడుకులు సృష్టించే స్నేహిత వర్గం కోసం ఉన్నప్పటికీ మీకు చేయూతను అందించి మిమ్మల్ని గట్టి ఎక్కించే స్నేహితులు కూడా చాలా మందే ఉంటారని చెప్పుకోవాలి. మీ యొక్క జీవితంలో మీరు సక్సెస్ పొందుకుంటారు. స్నేహితుల పాత్ర కూడా చాలా కీలకంగా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా మీ యొక్క మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరిలో చాలా ఎక్కువ మందికి రాజకీయ రంగంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పురుషులకి రాజకీయ రంగంపై ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ సంఘంలో మంచి ప్రఖ్యాతలు కూడా పొందుకుంటారు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే గనక మిథున రాశి వ్యక్తుల యొక్క జూన్ 14వ తారీఖు శనివారం రోజున మీ యొక్క దినఫలాల ప్రకారం జీవిత భాగస్వామి వల్ల ఊహించని పరిస్థితులు మీకు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ముఖ్యంగా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మిథున రాశి వారు పురుషులు కానీ స్త్రీలు కానీ వివాహితులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క లైఫ్ పార్ట్నర్ అంటే మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల ఊహ కందని పరిస్థితి మీకు రాబోతుంది. అంటే తన మూలంగా
ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు అందిపుచ్చుకుంటారు. అంటే ఇది కలలో కూడా ఊహించలేదు. తన మూలంగా మీకు ఒక అవకాశం వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అటువంటి ఊహకందని ఒక అవకాశం మీ ముందుకు వచ్చే సూచన అయితే కనిపిస్తుంది. ఇక మీరు ఏ వృత్తుల్లో రాణించాలి అని అనుకుంటున్నారో అటువంటి వారు ఎటువంటి ఆదాయ మార్గాలు మీరు అన్వేషించాలని అనుకుంటున్నారో దాని తాలూకా ప్రతిఫలం ఈ రోజు దినఫలాల్లో మీరు చూడబోతున్నారు. దానికి కారణం కూడా మీకు మీ జీవిత భాగస్వామి అనే చెప్పుకోవాలి. ఇక మీ యొక్క ఈరోజు అద్భుతాలు మీ తన మూలంగా మీకు ఊహించని అద్భుతాలు చోటు చేసుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క మిథున రాశి వ్యక్తులు వ్యాపారస్తులు ఉన్నారో వారికి జీవితంలో కొన్ని కీలకమైన నిర్ణయాలైతే తీసుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. వ్యాపారంలో మీరు మీ పై స్థానంలో వెళ్ళడానికి రాణించడానికి మీకు ముందుకు ఒక మంచి అవకాశం వచ్చే సూచన కూడా కనిపిస్తుంది. అలాగే వ్యాపారవేత్తల్లో మీకు ఏర్పడే అటువంటి మంచి స్థానంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలతో మీకు మంచి ఒప్పందాలు ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనేది ముఖ్యంగా కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ముఖ్యంగా పై అధికారుల ప్రశంసలు మీరు దక్కించుకుంటారనే చెప్పుకోవాలి. అలాగే ఉద్యోగంలో మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది. ఆర్థిక పెరుగుదల కోసం నిర్లక్షిస్తున్న వారు కూడా గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే మీకు తోటి ఉద్యోగస్తులతో ఒకరితో ఈ మధ్య కాలంలో గొడవ జరుగుతుంది. ఆ గొడవ కారణంగా మీతో వారు దూరంగా ఉంటున్నారు. అటువంటి వ్యక్తులతో మీరు కలిసి మాట్లాడే ఒక అవకాశాన్ని అయితే రాబోతుంది. అయితే ఆ వ్యక్తులైతే రియలైజ్ అయ్యి మీ దగ్గరికి వస్తారు, మీతో మాట కలుపుతారు. ఈ విధంగా ఊహించిన ఒక పరిణామం మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. అలాగే గృహిణులు ఎవరైతే ఉన్నారో మీకు ఉమ్మడి కుటుంబంలో ఉన్నవారు ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ఒక చిన్న గొడవలు పెద్దదిగా మారే అవకాశాలు ప్రమాదాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే మీ యొక్క మిథున రాశి వ్యక్తులు ఎవరైతే గృహిణులు వ్యాపారస్తులు మొదలు పెట్టాలని కానీ లేకపోతే మంచి ఉద్యోగాలను చేయాలని కానీ మీ కెరియర్ మధ్యలో ఆపేశారు, ఈ మధ్య కాలంలో మళ్ళీ తిరిగి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ ప్రయత్నాలు అయితే సఫలీకృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అలాగే మిథున రాశి వారు ప్రతికూలతను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసను పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమానునికి పొడవాటి సాలువని సమర్పించండి. అలాగే మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. మీ యొక్క జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి హనుమంతునికి చాలీస పఠించడం ద్వారా మీరు సకల విజయాలను కలుగుతాయి. అలాగే మీ జీవితంలో ధైర్య సాహసాలతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.